ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 12వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి శుక్లపక్షం పూర్ణిమ మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8 గంటల 2 నిమిషాల నుండి మే 12వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10 గంటల 25 నిమిషాల వరకు. తదుపరి తిథి బహుళపక్షం పాఠ్యమి మే 12వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10 గంటల 25 నిమిషాల నుండి మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 12 గంటల 36 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల నుండి మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6 గంటల 17 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం విశాఖ మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6 గంటల 17 నిమిషాల నుండి మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9 గంటల 9 నిమిషాల వరకు. కరణం భద్ర మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8 గంటల 2 నిమిషాల నుండి మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు. భవ మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి అదే రోజు రాత్రి 10 గంటల 25 నిమిషాల వరకు. భాలవ మే 12వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10 గంటల 25 నిమిషాల నుండి మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11 గంటల 32 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల వరకు. యమగండ కాలం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుండి 1 గంట 29 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 2 నిమిషాల వరకు. వర్జ్యము మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి 2 గంటల 20 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల వరకు. అమృతకాలము రాత్రి 11 గంటల 18 నిమిషాల నుండి 1 గంట 5 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుండి 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 49 నిమిషాలకు. సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు. చంద్రోదయము మే 12వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు. చంద్రాస్తమయము మే 13వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు. సూర్యరాశి మేషరాశి జన్మరాశి. చంద్రుడు మే 13వ తేదీ అర్ధరాత్రి 2 గంటల 27 నిమిషాల వరకు తులారాశి గుండా ప్రయాణించి తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సిద్ధిస్తుంది. విశేషమైన ఆర్థిక లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ పరంగా కూడా ఆర్థిక లాభాలు ఉంటాయి. అయితే ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పూర్వీకుల ఆస్తిని సైతం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా తాకట్టులో పెట్టిన వస్తువులను గాని నగలను గాని విడిపించుకుంటారు. వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడితే అవి బలపడతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్థిరాస్తి ధనం లభిస్తుంది. ఆదాయం పెరిగే కొద్దీ మీ ఆనందానికి పట్టపగ్గాలుండవని చెప్పవచ్చు. నగలు వంటి ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లావాదేవీలపై ఏకాగ్రతను వహించాలి. ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు. ఈ రోజు ఈ రాశి వారికి అందబోయే సమాచారం వీరిని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. వీరి చుట్టూ హడావుడిగా ఉంటుంది. జీవిత భాగస్వామిపై ఈ రోజు నమ్మకం ఉంచడం వలన సంబంధం మరింత బలపడుతుందని చెప్పవచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగం కొరకై దరఖాస్తులు పంపే అవకాశం వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తోటి మహిళా సహోద్యోగులతో వాదనలకు దిగకుండా జాగ్రత్త వహించాలి. అవసరమైన తగాదాలు మరియు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి వాటి వలన ప్రశాంతతను కోల్పోతారు. కొత్త పరిచయాలు ఈ రోజు ఏర్పడతాయి. కొంతమంది కొత్త వారిని కలుస్తారు. ఇది మీకు ప్రయోజనకరంగానే ఉంటుంది. వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులను సైతం ఈ రాశివారు ఈరోజు అధిగమిస్తారని చెప్పవచ్చు. తలపెట్టే పనిలో దేంట్లోనైనా సరే వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈరోజు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. కానీ నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ధైర్య సాహసాలతో ప్రారంభిస్తారు. ఈ రాశివారు ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇతరులకు ఇబ్బంది కలుగజేసే పనులను మానుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పకుండా పెద్దల సలహాను తీసుకుని ఆ తర్వాత మాత్రమే ముందడుగు వేయాలి. ఈ రాశి వారికి పనిభారం ఎంత పెరిగినప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేసేటందుకై మాత్రం సిద్ధంగా ఉంటారు. అయితే వీరు తమ సామర్థ్యం కంటే కూడా
ఎక్కువగా ఎవరికి సహాయం చేయకూడదు. అలా చేస్తే గనక వీరే ఇబ్బందుల పాలవుతారు. అయితే ఈ రాశి వారు తాము పనిచేసే విధానంతో ప్రజలను మెప్పిస్తారు. ఒకేసారి అనేక బాధ్యతలను నిర్వహించవలసిన పరిస్థితి రావచ్చు. దీనివలన కొంత చికాకుగా కూడా ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేటందుకు ఆహ్వానాన్ని అందుకుంటారు. కొంతకాలంగా కొనసాగుతున్న అడ్డంకులు ఏమైనా ఉంటే ఈ రోజు అవి తొలగిపోతాయి. కొత్త పనులు చేసేటందుకు ఆసక్తి కలిగి ఉంటారు. ప్రస్తుత వాతావరణం నుండి ఈ రాశివారు తమను తాము రక్షించుకోవలసి ఉంటుంది. పని భారం ఎక్కువ అవటం వలన కొంత అలసటకు గురవుతారు. కాబట్టి కాస్త బలహీనంగా అనిపిస్తుంది. ఈ కోణంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవాలి. జీవిత భాగస్వామితో పరస్పర సమన్వయం కలిగి ఉండటం ద్వారా ఇంట్లో సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు పై అధికారుల సూచనలపై తప్పకుండా శ్రద్ధ వహించాలి. ఇలా చేయటం వలన నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత పనులు ఏమైనా ఉంటే అవి కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఈ రోజు ఎటువంటి రుణ లావాదేవీలను కూడా ఈ రాశివారు చేయకుండా ఉండాలి. ఇల్లు గాని ఆస్తి గాని కొత్తగా కొనాలి అని ఆలోచిస్తుంటే గనక ఈ నిర్ణయం వృషభ రాశి వారికి చాలా సరైనదని చెప్పవచ్చు. కొత్త వ్యాపారాన్ని సైతం ప్రారంభించాలనే ప్రణాళికలను వేసుకుంటారు. ఈ సాహసాలతో నూతన కార్యాలను ప్రారంభిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదనపు ఆదాయం సంపాదించేటందుకు ఈ రాశివారు సృజనాత్మకత ఆలోచనలను ఉపయోగిస్తారు. సోమవారానికి ప్రయాణాలకు తూర్పు దిశ పనికిరాదు కాబట్టి ఈ రోజు దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా సోమవారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవచ్చు. సోమవారం నాడు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. జుట్టు, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. కఠినంగా కాకుండా సోమవారం రోజు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభించడంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుంది. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.